హలో నమస్తే, నేను అశోక్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం కూడా పెద్ద ఎత్తున దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. బీహార్ ప్రజలు ఎలాంటి తీర్పును ఇవ్వబోతున్నారు? ఇటు కూటమికి సంబంధించి అలాగే దేశానికి సంబంధించి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్ పాత్ర చాలా కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ మద్దతుతో ఉన్నటువంటి కూటమి పార్టీ అంటే చంద్రబాబుకు సంబంధించినటువంటి టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. అలాగే బీహార్కి సంబంధించి నితీష్ కుమార్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారు. వీళ్ళిద్దరు కూటమిగా ఉన్నటువంటి రెండు పార్టీల వల్లే ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి ఒక సర్వే సంచలనంగా మారుతూ వచ్చింది. బీహార్ లోక్పోల్ మెగా సర్వే అనేటువంటి ఈ సర్వే సంస్థ ఎక్కువగా బీహార్ ఎన్నికలకు సంబంధించి బీహార్ పల్స్కు సంబంధించి రీసెర్చ్ చేస్తూ వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరికి మద్దతుగా ఇవ్వబోతున్నారు ప్రజల తీర్పు, అలాగే ఇక్కడ మళ్ళీ ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి నితీష్ కుమారే మళ్ళీ సీఎం అవుతారా, లేదా ఇక్కడ మహాగఠబంధన్ కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే బీహార్కి సంబంధించి ప్రస్తుతం ఈ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏ పార్టీ అధికారం సాధిస్తుందో కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి 105 నుంచి 114 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ఈ సర్వే చెప్తూ ఉంది. అలాగే ఎంజీడీ మహాగఠబంధన్కి సంబంధించి 118 నుంచి 126 స్థానాలు వస్తాయంటూ కూడా చెప్తున్నారు. అలాగే అదర్స్కి సంబంధించి 2 నుంచి 5 స్థానాలు. అదర్స్ అంటే ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది బీహార్లో, దగ్గరగా 15% ఓట్ బ్యాంక్ ఉంటుంది బీహార్లో ముస్లిమ్స్కి సంబంధించి. సో ఇక్కడ ఎంఐఎం పార్టీ కూడా చాలా కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 5 అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందుతూ వచ్చారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వాళ్ళందరూ పార్టీలు విదిలి వేరే పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇక్కడ ఎంఐఎం కూడా కొంత ఎక్కువ బలం ఉంటుంది. వాళ్ళు విజయం సాధించి సీట్ని డిసైడ్ చేసేంత ఫ్యాక్టర్ ఉండకపోయినప్పటికీ కూడా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో వాళ్ళు గెలుపొందేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే కమ్యూనిస్టులకు కూడా ఎక్కువగా బలం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాతిపదికను చూసుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే ఇక్కడ 118 నుంచి 120 స్థానాలతో ఎంజీడీ అంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి మహాగఠబంధన్ విజయం సాధించే అవకాశం ఉంటుందంటూ కూడా బీహార్ లోక్పాల్ సర్వే చెప్తుంది. సో దీనికి సంబంధించి అసలు ఏంటి ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి అనేది ముందు చూసే ముందు అసలు బీహార్ అసెంబ్లీకి సంబంధించిన ఎన్ని సీట్లు ఉంటాయి, ఇక్కడ ఎంత మ్యాజిక్ ఫిగర్ రావాలి, ఎవరు గతంలో ఎన్ని సీట్లు గెలిచారు, ఇప్పుడు ఎన్ని సీట్లు గెలిచారు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఇది 2020 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మొత్తము 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి బీహార్ ఎన్నికలకు సంబంధించి. 243 అసెంబ్లీ స్థానాల్లో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 122 కాబోతుంది. ఈ 122 అసెంబ్లీ స్థానాలు ఎవరైతే గెలుచుకుంటూ ఉంటారో వాళ్ళు విజయం సాధించేందుకు కూడా అవకాశం ఉంటుంది. గతంలో అంటే 2020 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ బీహార్ ఎన్డీఏ కూటమికి సంబంధించి అప్పుడు విజయం సాధించుకుంటూ వచ్చింది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, అలాగే జేడీయూ కావచ్చు, ఈ రెండు కూడా చాలా ఎక్కువగా విజయం సాధించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీహార్లో ఎన్నికల్ని నిర్వహించబోతుంది. సో ఇక్కడ చూసుకుంటే మెయిన్గా ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా కూటమికి సంబంధించి అంటే మహాగఠబంధన్కి సంబంధించి అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో కూడా ఒకసారి చూసుకుంటే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఆర్జేడీ తేజస్వి యాదవ్కి సంబంధించిన ఆర్జేడీ పార్టీ మొత్తం 79 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించుకుంటూ వచ్చింది. లెఫ్ట్ పార్టీస్ అంటే ఇక్కడ కమ్యూనిస్టులకు కూడా ఎక్కువ బలం ఉంటూ వచ్చింది. ఇక్కడ బీజేపీకి సంబంధించి చూసుకున్నా లేదంటే మిగతా అంశాలకు సంబంధించి చూసుకున్నా వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అలాగే బీహార్లో కూడా ఇక్కడ కమ్యూనిస్టులకు కూడా ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎంఐఎంకి సంబంధించి ప్రస్తుతము ఒకళ్ళు ఉన్నారు ఈ ప్రజెంట్, అలాగే వేరే పార్టీ నుంచి కూడా ఒకళ్ళు ఉన్నారు. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఆర్జేడీ ప్రధానంగా ఉండబోతుంది. తేజస్వి యాదవే ఇప్పుడు మహాగఠబంధన్కి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఉండబోతూ ఉన్నారు. సో ఇది మెయిన్గా ఇంపాక్ట్ కాబోతుంది ఇండియా కూటమికి సంబంధించి. అలాగే ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి అంటే బీజేపీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ 77 అసెంబ్లీ స్థానాలను విజయం సాధించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత జనతాదళ్ యునైటెడ్ అంటే 45 సీట్ నితీష్ కుమార్కి సంబంధించిన జేడీయూ జనతాదళ్ యునైటెడ్ 45 స్థానాల్లో విజయం సాధించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత హిందుస్థానీ అవామ్ మోర్చా 4, అలాగే ఇండిపెండెంట్లో ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి సంబంధించి విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేలు. సో ఇక్కడ మెజార్టీ స్థానాల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు విజయం సాధించుకుంటూ. అయితే ఇప్పుడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి బీహార్కి సంబంధించి ఈసారి 2025లో అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారబోతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈసారి ఇండియా కూటమికి సంబంధించి అంటే మహాగఠబంధన్ విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ సర్వే చెప్తుంది. సో దానికి సంబంధించి ఫ్యాక్టర్స్ ఏంటో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మెయిన్గా యంగ్ అండ్
and first time voters are shifting to MGBD due to the migration and unemployment. సో ఏదైతే కొత్తగా ఎన్రోల్ అయినటువంటి ఓటర్లు ఉన్నారో 18 ఏళ్ళు దాటినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మహాగఠబంధన్ వైపు చూస్తున్నారంటూ కూడా ఈ సర్వే చెప్తుంది. అలాగే Tejaswi's reservation pitch has gained OBC and EBC support, while the Indian National Congress has expanded its base among the SCs. ఏదైతే ప్రస్తుతం రిజర్వేషన్లకు సంబంధించిన అంశం నడుస్తుందో ఆ రిజర్వేషన్ అంశాన్ని తేజస్వి యాదవ్ చాలా పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్తున్నారు, చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల అంశము ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అలాగే ఈ తేజస్వి యాదవ్కి సంబంధించిన పార్టీ కూడా కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే నితీష్ ఇమేజెస్ అండ్ గవర్నెన్స్ క్రెడిబిలిటీ అండ్ surfacing due to the anti-incumbency, health issues, corruption and declining law and order. సో వీటన్నిటినీ కూడా మెయిన్గా నితీష్ కుమార్ ప్రస్తుత రూలింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా వ్యతిరేకంగా మారబోతున్నాయి. యాంటీ ఇంకంబెన్సీ కావచ్చు, అలాగే కరప్షన్ కావచ్చు, అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా నితీష్ కుమార్ ప్రస్తుత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అలాగే ఎన్డీఏ ఈజ్ లూజింగ్ ఈబీసీ సపోర్ట్ యాజ్ మెనీ సీస్ నితీష్ యాజ్ బీజేపీ puppet and the JDU's base among the Tanits and the కుష్వాంగ్స్ హ్యాస్ ఎర్రర్డ్. అంటే ఇక్కడ బీజేపీ పప్పెట్ లాగా నితీష్ కుమార్ మారిపోయాడని చెప్పేసి ఏదైతే పదే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలా ఇక్కడ తేజస్వి యాదవ్ ఎలా అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ మనిషే నితీష్ కుమార్, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నితీష్ కుమార్ పనిచేసే వ్యక్తి కాదు అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. అలాగే ఇటీవల ఏదైతే వక్స్ బిల్లుకి సంబంధించిన అంశంలో కూడా నితీష్ కుమార్ కూడా కొంత భిన్న స్వరాన్ని ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అక్కడ బీహార్కి సంబంధించి 15% ఓటర్లు ఉన్నటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా కీలక పాత్ర ప్లే చేసే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఒక మేజర్ ఫ్యాక్ట్గా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ముస్లిం అండ్ యాదవ్ కాన్సల్టేషన్ స్ట్రెంగ్త్ దెన్ ఇండియా వైల్ జేడీయూస్ ఇన్ఫ్లూజన్ అమాంగ్ యాదవ్స్ డిక్లైన్స్, బీజేపీ రిటైన్స్ అప్పర్ క్యాస్ట్ అండ్ బనియా సపోర్ట్ బట్ Janasuraj and driving upper caste votes in JDU's areas. అలాగే ద ఓట్ చోరీ నెరేటివ్ హ్యాస్ వీక్డ్ మోడీస్ అపీల్ అండ్ ఉమెన్స్ ఓటర్స్ ఆర్ షిఫ్టింగ్ టు ఇండియా డ్యూ టు స్కీమ్స్ లైక్ మై బైన్ మ్యాన్ యోజన్ అండ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో వీటికి సంబంధించి కూడా అంటే ఫ్రీ ఓట్ చోరీ ఏదైతే ఓట్ చోరీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో బీహార్లో ఇటీవల కొత్తగా ఓట్ చోరీకి సంబంధించిన వ్యవహారం ఎలాగైతే చర్చకి దారితీస్తుందో దానికి సంబంధించి కూడా కొంత విమర్శలకు దారితీస్తున్నాయి. అలాగే స్కీమ్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, మహిళలకు సంబంధించి ఏదైతే గ్యాస్ సిలిండర్ అంటారా లేదంటే వాళ్ళకి ఇస్తామన్నటువంటి ప్రతి నెల ఇస్తామన్నటువంటి అంశాలు అంటారా వీటన్నిటినీ కూడా ప్రాతిపదికన తీసుకొని తెలంగాణ ఎలా అయితే ఫార్ములాని వర్కౌట్ చేస్తూ వచ్చిందో కాంగ్రెస్ పార్టీ అలాంటి ఫార్ములాని కూడా బీహార్లో వర్కౌట్ చేయడానికి ప్లాన్స్ జరుగుతుంది. సో ఈ అంశాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ మెయిన్గా ఈ ఇష్యూకి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి ఇంప్లిమెంట్ కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ గాంధీస్ ఇమేజ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ విత్ హిజ్ ఓటర్స్ అధికార యాత్ర పోర్ట్రేటింగ్ హిమ్ యాజ్ ఎ సీరియస్ లీడర్ ఫోకస్డ్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్. సో ఏదైతే ప్రస్తుతం రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర అనేటువంటి అంశానికి సంబంధించి ఆయన బీహార్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి సామాన్యులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకుంటారు, ఆ ఇష్యూస్ మీద రాహుల్ గాంధీ ఫైట్ చేస్తారనేటువంటి అంశాన్ని కూడా బీహార్ ప్రజలు గట్టిగా నమ్ముతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ బీహార్ ప్రజలందరూ కూడా ఇప్పుడు మెజారిటీగా ఇండియా కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఏ ప్రాతిపదికన చూసుకున్నా కూడా ఇక్కడ మెయిన్గా 122 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అంటే ఇక్కడ మెజారిటీ రావాలంటే 122 రావాలి. రెండు పార్టీలకు కూడా పెద్ద టఫ్గానే కనిపిస్తుంది, అంత ఈజీగా అయితే వన్ సైడెడ్గా విక్టరీ వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం బీహార్లో లేదు. ఇటు ఎన్డీఏ కూటమికి చూసుకున్నా అలాగే మహాగఠబంధన్కి చూసుకున్నా కూడా ప్రజలు కూడా ఎవరికి కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఈజీ విక్టరీ, హై మెజార్టీతో ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలా అయితే 164 స్థానాలతో కూటమికి అధికారంలో ఇచ్చారో అలాంటి పరిస్థితి అయితే ప్రస్తుతము బీహార్లో లేదు. ఏదైనా కూడా స్లైట్ మెజార్టీతోనే ఇక్కడ 122 రావాలి, ఆ స్లైట్ మెజార్టీతోనే విజయం సాధించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే అదర్స్ ఇటు ఎంఐఎం కావచ్చు లేదంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళకి ఈసారి క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నట్టు కూడా బీహార్ ఎన్నికలకు సంబంధించి అర్థమవుతుంది. సో ఈ 122 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఈ 122 మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కావచ్చు ఎంఐఎం కూడా ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు ఎన్డీఏ కూటమికి ఈసారి ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రాహుల్ గాంధీ ఏదైతే మెయిన్ స్టాండ్ తీసుకున్నారో ఓట్ చోరీ యాత్రకు సంబంధించిన అంశాలు కావచ్చు, బీహార్లో మెయిన్గా రిజర్వేషన్కి సంబంధించిన ప్రక్రియ కావచ్చు, అలాగే వక్స్ బిల్లుకి బీజేపీ మద్దతు తెలపడము, దానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి కావచ్చు, అలాగే తేజస్వి యాదవ్ వీళ్ళందరూ కూడా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మెయిన్ థీమ్గా ఈసారి బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎందుకంటే బీహార్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ఇటు ఎన్డీఏకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే
మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా ఇటు ఇద్దరు సపోర్ట్తో, ఇటు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ సపోర్ట్తో అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తూ వచ్చింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా మెయిన్ విజయారిటీ జరగాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రకి సంబంధించి ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ కూటమి కూడా విజయం సాధిస్తూ వచ్చింది. ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా బీజేపీ అధికారం సాధిస్తూ వచ్చినప్పటికి కూడా ఇక్కడ మెయిన్ బలం ఉన్నటువంటి నేపథ్యంలో, బీహార్కి సంబంధించిన మెయిన్ రిజల్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా బీహార్కి సంబంధించి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందా లేదా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే మాత్రము గవర్నెన్స్ కంటిన్యూ చేసి ఆ తర్వాత జమిలీ ఎన్నికలకు వెళ్ళాలా లేదా అనేటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దేశ రాజకీయాలు జరుగుతుంది. సో బీహార్ రిజల్ట్ తర్వాతే ఇక్కడ తమిళనాడుకి సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి 2026లో. అక్కడ కూడా మెయిన్ డిఎంకే పార్టీ ఉండబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీ కూడా అక్కడ మెయిన్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ బీహార్కి సంబంధించి తమ బలాన్ని చూపించుకున్న తర్వాత తమిళనాడు పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా లైన్ బై లైన్ వస్తూ ఉన్నప్పుడు బీహార్ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకంగా మారబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఒక ఎదురు దెబ్బ తగలబోతుంది. ఇది నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నటువంటి 2029 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుంచే ఇండియా కూటమికి సంబంధించి రాహుల్ గాంధీ గేమ్ చేంజింగ్ ఎలా అవుతారో, గేమ్ చేంజింగ్ ఎలా స్టార్ట్ చేస్తారనేది కూడా చూడాల్సింది. ఇక మరోవైపు ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది, ఇక్కడ మెయిన్గా బీహార్ ఎన్నికలకు సంబంధించి బీహార్ ప్రాతిపదికనికి సంబంధించి చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ కూడా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ స్థానాల్లో కూడా నేను పోటీ చేస్తానని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ తన అభ్యర్థులను కూడా ఆ నియోజకవర్గాల్లో నిలబెడుతూ వస్తున్నారు. కానీ అక్కడ ఎంతవరకు ప్రశాంత్ కిషోర్ ఓట్ని డివైడ్ చేస్తాడు? ఆల్రెడీ ఇక్కడ మెయిన్ 2 పార్టీలు గట్టిగా ఉన్నాయి, లోకల్ పార్టీలుగా, ఇటు జేడీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు. ఈ 2 పార్టీలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. సో వీళ్ళిద్దరిని కాదని చెప్పేసి లోకల్ పార్టీగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన పార్టీ బీహార్లో ఎంత మేర ఓట్ గ్రాప్ చేయగలదు, ఎంత మేర ఓట్ డివైడ్ చేయగలదు అనేది మాత్రము చాలా ఇంపార్టెంట్గా ఉంది. సో ఈసారి ఖచ్చితంగా అక్కడ కనీసం ఒక 5 నుంచి 10 స్థానాల వరకన్నా నితీష్ కుమార్కి సంబంధించో లేదంటే ఇటు తేజస్వి యాదవ్కి సంబంధించో వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని డివైడ్ చేసి ప్రశాంత్ కిషోర్ ఏమైనా గెయిన్ చేస్తారా, లేదంటే ఆయన రాజకీయాలు వ్యూహకర్తగానే పనికొస్తాడు, రాజకీయాల్లో రియల్ టైం రాజకీయాల్లో పనికిరాడా అని చెప్పేసి బీహార్ ప్రజలు ఏమైనా తీర్పిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మాత్రము బీహార్ లోక్పోల్ మెగా సర్వే ఇస్తున్నటువంటి ప్రాతిపదికను చూసుకుంటే ఇక్కడ మహాగఠబంధన్ అంటే ఇండియా కూటమికి సంబంధించిన కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్తూ ఉన్నారు. మరి ప్రస్తుతానికి సంబంధించి మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ తీర్పు ఇలానే రిఫ్లెక్ట్ అవుతుందా, లేదంటే ప్రజలు ఏమన్నా తమ అభిప్రాయాన్ని మార్చుకొని ఇటు కూటమి వైపు లేదంటే ఇండియా కూటమి వైపు తిరిగే అవకాశం ఉంటుందనేది మాత్రం చూడాల్సి ఉంది.